యోగాభిలాషకులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. ఇప్పుడు ధారణ స్థాయిలో మనం అంటే మన శరీరం పంచకోశ నిర్మితం. మనోమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఐదవది ఆనందమయ కోశం. ఆనందమైన స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది పతంజలి మహర్షి గారు ఈ అష్టాంగ యోగాన్ని మనకు చెప్పబడి ఉన్నారు. ఈ అష్టాంగ యోగంలో ఈ పంచకోశాలకి అష్టాంగ యోగానికి ఏం సంబంధం అని అడుగుతారండి. పంచకోశాలు అనేటివి మన యొక్క శరీర నిర్మాణాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా అష్టాంగ యోగం అనేది మనోమయ కోశం. మనోమయ కోశం అనేదాన్ని అష్టాంగ యోగంలో మొదట మనస్సు అనేది ఇది బాహ్య మన శరీరంలో కనబడదు. మనకు మెదడు ఉంది, మెదడులో జ్ఞానేంద్రియ స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల నుంచి నాడీ మండలం వ్యాపించడం ద్వారా ఈ జ్ఞానేంద్రియాలు కళ్ళకు అతుకబడి ఉన్నటువంటి ఈ జ్ఞాననాడులు కంటిలో బయట ఉన్న దృశ్యాన్ని రెటీనా మీద పడి అది అక్కడ ఉన్న జ్ఞానానికి తెలియజేస్తుంది కేంద్రానికి. అయితే ఇవంతా కూడా వైద్యులు ఈ యొక్క శరీరాన్ని అంటే ఎవరైనా చనిపోయిన వారి శరీరాన్ని డిసెక్షన్ చేస్తారు. చేసి మెదడు ఉంది, అన్నీ ఉంది. అయితే దాంట్లో ఎక్కడ ఈ మనసు ఎక్కడ పోయింది? మరి అయితే ఈ జ్ఞానం అంతా ఉంటే జ్ఞానం ఎట్టిపోయింది? ఇన్ని ఆలోచనలు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అనేది అర్థం కాని సమస్య. ఎందుకంటే అది వైద్యులకు కూడా అంతుపట్టదు. దానికి యోగం ఏం చెప్తుందంటే మనసు అనేది మనకు ఒక అద్భుతమైన శక్తి అన్నమాట. విశ్వంలో అనేక శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల నుంచే మనం నేర్చుకుంటున్నాం. ఏ శక్తులు ఉన్నాయి వాటిని తెలుసుకుంటున్నాం. కనుక ఈ విశ్వజ్ఞానాన్ని తెలియజేసేటటువంటిది మన యొక్క అతీంద్రియ జ్ఞానం. ఈ అతీంద్రియ జ్ఞానాన్ని చేరుకోవాలనేది యోగం. సరే, ముందు మనకు మనోమయ కోశాన్ని ఎలా జయించాలి అంటే దానికి యమనియమాలు చెప్పారు పతంజలి మహర్షి. యమ నియమ అనేటువంటి 10 సూత్రాలు, 10 కమాండ్మెంట్స్ అంటారు దీన్ని. ఈ 10 శాసనాలు ఆయన చెప్పారు. ఈ 10 శాసనాలను కానీ మానవులు ఆచరిస్తే మీ మనస్సుని మీరు జయించగలరు. అంటే మనస్సు అంటే ఏంటి? ఆయన పతంజలి మహర్షి గారు మొట్టమొదటి చెప్పారు చిత్తము అంటే ఏమి అని. చిత్తము అంటే మనం సహజంగా అందరూ ఏమనుకుంటారంటే మనసు అనుకుంటారు. కానీ అది కాదు. మనలో ఇంకా వేరే ఉన్నాయి. అవి ఏంటో తెలిపేది చిత్తం. చిత్తము అంతఃకరణ చతుష్టయము అంటారు. అంతఃకరణ చతుష్టయం ఏంది? అంతఃకరణము అంటే ఏమి? లోపల ఉన్నటువంటి ఒక విశేషణమైనటువంటి శక్తి. ఆ శక్తి మనకు విశ్వంలో నుంచి అనంతంగా మన యొక్క మెదడులోకి తీసుకుంటూ ఉంటుంది. మన మెదడు అనేది ఒక యాంటెనా లాంటిది, రిసీవింగ్ పవర్. అంటే మీ బాహ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అది ఈ మనస్సు అనేది లాక్కొని వచ్చి లోపల పడేస్తుంది. దేని సహాయంతో? పంచజ్ఞానేంద్రియాల సహాయంతో. ఆ పంచజ్ఞానేంద్రియాలే మనకు తెలుసు. దృష్టి, చూడడం, చెవులు, వినడం, ఈ రెండు అతి ముఖ్యమైనవి. చూడడం, వినడం అనే ద్వారానే మనం ఎక్కువ మన ఆ మానసిక స్థితిని మార్పు చేసుకుంటూ ఉంటుంది. అది అంటే మనసు తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. దానికి మళ్ళీ గుణత్రయం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అష్టాంగ యోగంలో ఇలాంటి మనోమయ కోశం ఏముంది? మనసు, పంచేంద్రియాలు, బాహ్యేంద్రియాలు, ఈ ఇంద్రియాలు విషయం సేకరిస్తాయి. ఇవి తెచ్చి మనసులో వేస్తుంది. మనసు ఏం చేస్తుంది? అది అవునా కాదని నిర్ణయించుకోవడానికి దానికి శక్తి లేదు. అది వెంటనే దానికి ఆనుకొని ఉన్నటువంటి దానికి సహాయం చేసేటువంటి పై అధికారి ఎవరు అంటే అహానికి చేరవేస్తుంది. ఈ అహము ఒక స్థితిలో అది కానీ స్థిరపడి ఉంటే వెంటనే బుద్ధి తెలియజేస్తుంది. అంటే మీ దైవం యొక్క, దైవాత్మ యొక్క, దైవజ్ఞానం యొక్క వీటిలన్నింటిలో అది లీనమై ఉన్నప్పుడు అహం అనేది పైకి కనపడదు, అది అణిగిపోతుంది. అప్పుడు బుద్ధికి నేరుగా వెళ్తుంది. బుద్ధి అనేది ఏం చేస్తుంది అంటే ఇలాంటి నిర్ణయం తీసుకో, నీకు శుభం జరుగుతుంది, లేదు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే నీకు కష్టం, నష్టం, అనేక మానసిక సమస్యలు వస్తాయి అని తెలియజేసేది బుద్ధి. ఇప్పుడు బుద్ధి మాట విన్నటువంటి మనస్సు ఆ ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న విషయాల్ని విపరీతంగా ఆలోచించుకుంటా అనుకూల ధోరణిలో ఆలోచించాలి. వ్యతిరేక ధోరణిలో ఆలోచించేది ఎవరు? అహంతో చేరినప్పుడు. మనసు అహంతో చేరినప్పుడు అది వ్యతిరేక దిశలో అది నిర్ణయం తీసుకుంటుంది.
ఆ వ్యతిరేక దిశ తీసుకునే నిర్ణయము మనకు మానసిక సమస్యలతో పాటు అనేక బంధువుల బాంధవ్యాల మధ్య సంబంధాలను కూడా చెడగొడుతుంది. వీటి వల్ల అందరికీ మనం శత్రువు అవుతాం. యథార్థవాది లోక విరోధి. ఒకతను ఎప్పుడు సత్యమే చెప్పాలా అంటాడు. సత్యం చెబుతూ ఉంటే నువ్వు అందరికి శత్రువే అవుతావు. ఎందుకంటే ఎవరైతే నువ్వు చేసే సత్యాన్ని నమ్ముతారో, నీ సత్యాన్ని కూడా వాళ్ళు కూడా ఆచరిస్తారో వాళ్ళు నిన్ను ఆనందిస్తారు, మెచ్చుకుంటారు. అబ్బా నువ్వు సత్యమే చెప్పినావు అంటారు. అలా కాకుండా అసత్య ద్వారంలో పోయే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మనం సత్యమే చెప్తూ కూర్చుంటే వీడు పెద్ద హరిశ్చంద్రుడు కుమారుడు పుట్టుకొని వచ్చాడు, ఈ సత్యం చెప్పి ఏం సాధిస్తావు, నీకేం ధనం వస్తుందా, దాని లాభం వస్తుందా, ఏం ప్రయోజనం, అబద్ధాలు చెప్పు నీకు అన్నీ వచ్చేస్తాయి అని సలహా ఇస్తుంది ఎవరు? అహం. నేను అనేటువంటి ఆ అహం నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు, సత్యాన్ని ఎందుకు చెప్తావు, ధర్మాన్ని ఎందుకు నమ్ముతావు, అవన్నీ నీ కొరగావు, పనికిరావు. నువ్వు ఈ భూమి మీద బతకాలి అంటే నీవు అసత్యమే చెయ్యాలి, అదేవిధంగా ఇతరులను మోసం చేసి సంపాదించాలి, హింస చెయ్యాలి. అహింస, సత్యం, అస్థేయం, పరిగ్రహం, బ్రహ్మచర్యం. ఇది మనోమయ కోసం చేసినటువంటి 5 శాసనాలు, భగవంతుడు మొదటి 5 శాసనాలు. కాబట్టి మొదటిది ఏమి? హింస అయిన ద్వారా ఆచరించు. న్యాయమా అన్యాయమా తర్వాత, ధర్మమా అధర్మ తర్వాత. ముందు నువ్వు హింసించినావంటేనే నీకు భయపడి ఉంటారు అందరూ. లేదు నువ్వు వారిని కానీ హింసించకపోతే నీ మీద భయం ఉండదు, నీకు ఏ అధికారం రాదు. సో రెండోది. ఇకపోతే సత్యం చెప్పావా నీకు ఏ ప్రయోజనం ఉండదు, అన్నీ పోగొట్టుకుంటావు ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడు సత్యం చెప్పద్దు. సత్యం చెప్పినట్లు నటించు, కానీ అందరూ నమ్ముతారు. నమ్మినాక వాళ్ళని మోసం చేయి. ఇది రెండవది. అస్థేయం అంటే ఏమి? అపరిగ్రహం ముందు అస్థేయం అంటే దొంగలించడం. అంటే ఏమి? ఏదో ఒక విధంగా చేసి దొంగలించడం. అది అనేకం ఉన్నాయి దొంగలించడానికి. బంగారు వస్తువులు ఇవే కాదు, మనసును దొంగలించడం, మనుషుల్ని మాయ చేసి మోసపు మాటలతో వాటిని అనేక పనులు చేసుకోవటం, ఇవన్నీ కూడా దొంగతనం కింద వస్తాయి. దొంగతనం అనేది అనేక విధాలుగా ఉంటాయి. మనం అనుకుంటా దొంగ అంటే డబ్బు దోచుకుపోయేవాడు, లేకపోతే సంపద ఏదో ఇంట్లో ఉండే వస్తువులు ఎదుగుతాడు, అది కాదు. దానికన్నా పెద్ద దొంగలు ఉన్నారు. దేనికైనా తెగించి ఆ దొంగతనం చేస్తూనే ఉంటారు, మోసపోయేవాళ్ళు మోసపోతూనే ఉంటారు. ఇది రెండవ విధానం. ఇక అహింస సత్యం అయిపోయింది, అస్థేయం దొంగతనం కూడా అయిపోయింది. అపరిగ్రహం, ఇది కూడా వివేకానంద స్వామి ఎంత అద్భుతంగా చెప్తాడంటే, ఆయన జీవ చరిత్రలో మనం ఒక మాట చెప్పాం. ఆయన చికాగో వెళ్ళినప్పుడు కింద పడిపోయినప్పుడు ఒక తల్లి వచ్చి ఆయన్ని పైకి లేపి నీళ్లు చల్లి తినడానికి రొట్టి ఇస్తే, అమ్మ నేను ఉచితంగా ఎవరి నుంచి ఏమీ తీసుకోను, మీరు నా నుండి ఏమైనా తీసుకుంటే నేను ఇస్తాను, మీ దగ్గర ఏమి లేకుండా కదా తిండి లేకుండా పడిపోయారంటే, అప్పుడు ఆయన అంటాడు, నా దగ్గర ధనము ఇవన్నీ లేకపోవచ్చు, నేను చెప్పిన 4 మాటలు వినండి, సంతృప్తి అయితే నాకు ఇవ్వండి, రొట్టె తింటా అంటాడు. ఆయన చెప్పిన 4 మాటలకు వాళ్ళు రొట్టెలే కాదు ఎంత ధనం ఇచ్చినా కూడా కొనలేని జ్ఞానం అది. దాంతో ఆ విధంగా ఆయన్ని వాళ్ళ తర్వాత జరిగింది ఆయన అక్కడ. ఈ విధంగా ఉంటుంది అపరిగ్రహం అంటే ఆచరించే వాళ్ళు అలా ఉంటారు అని. ఉచితంగా ఎవరి నుంచి ఏమీ తీసుకోకూడదు. ఏదో వారికి కనీసం మన సేవ, మన మాట, సహాయం చెప్పేది ఏదో ఒకటి ఉంటే సంతోషంగా వాళ్ళు ఏది తీసుకోవాలి. నాకు ఇదే కావాలి, నేను చెప్పిన మాటలు నాకు ఇంత ఫలితం రావాలి, ఇంత ధనం రావాలి, నేను ఒక మన వస్తువుల అంగళ్ళలో రేట్లు పెట్టేసి ఉంటారు. ఏమని? కూరగాయలు ఎంత, ఈ కూరగాయలు ఎంత, ఈ కూరగాయలు ఎంత, అదేవిధంగా బియ్యం ఎంత, పప్పు ఎంత, కేజీ. ఆ విధంగా విజ్ఞానాన్ని కూడా ఈ కేజీ ఇంత, ఆ కేజీ ఇంత, ఇది అట్లా, ఇది కూడా విజ్ఞానం కూడా అమ్ముకుంటూ ఉంటారు. ఇది కూడా అమ్మకం లాంటిది. కాబట్టి ఇది కూడా ఉచితంగా తీసుకోకుండా ఉండడం. తర్వాత 5వది ఏమిటి? అహింస, సత్యం, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అనేది కూడా మనకు బ్రహ్మచర్యము అంటే బ్రహ్మచారి అని లేదు. అందరూ బ్రహ్మచారులు అయిపోతే ఇక సంతానం ఏడ ఉంటుంది, సృష్టి ఎక్కడ జరుగుతుంది. కాబట్టి బ్రహ్మచర్యం అంటే ఏమంటే, బ్రహ్మచర్యం అంటే శ్రీరామచంద్రుడు ఆచరించినదే బ్రహ్మచర్యం. ఏమి? ఒక భార్య అంతే ఆ మనసులో, ఇంకెవ్వరికి ఆయన ఆలోచనలు రావు. అదేవిధంగా సీతా మహాసాధ్వి, ఆ మహాతల్లికి శ్రీరామచంద్రుడు తప్ప ఇంకెవరు కనపడరు లోపల. ఇవి ఈ మనోమయ కోశంలో కలిగేటువంటి భావాలు. దీని తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ వివరించుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఈ మనోమయ కోశంలో ఇంకా రెండోది ఏమంటే అహింస, సత్యము అంటే యమ అనుకున్నాం. యమ అంటే విశ్వధర్మము అని. నియమాలు అంటే
మనం ఆచరించాల్సిన ఆచారాలు. ఈ నియమాలను కూడా మనం ఆచరించినట్లయితే అన్నీ శుభ్రంగా ఉంటాయి. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అనేటివి ఈ 5 కూడా మనకు సుసూత్రాలు. అంటే మనిషికి 10 శాసనాలు ఇచ్చాడు భగవంతుడు. ఆ 10 శాసనాలను ఆచరిస్తేనే తర్వాత స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఏ విధంగా 1వ తరగతి పాస్ అయితే 2వ తరగతికి 2వ తరగతి అదే విధంగా ఇది కూడా జ్ఞానం కూడా అంతే. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఓం నమో నారాయణాయ.